హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. ముందుగా ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్, అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం అంటున్నారు అక్కడ జనాలు. పులి 2 అడుగులు వెనక్కి వేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. పోలీస్ కాల్పుల్లో 8 బుల్లెట్లు తగిలినా తగ్గేదేలే అంటూ పుష్ప మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. మరి ఈసారి ఎవరెవరి సామ్రాజ్యాన్ని శాసించబోతున్నాడో తెలియాలంటే పుష్పధీరులు సినిమా చూడాల్సిందే. అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. రష్మిక కథానాయిక, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచులు నిర్మిస్తున్నారు. ఈ కలయికలో వచ్చిన పుష్పది రైస్కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ఇది. శనివారం అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం హంట్ ఫర్ పుష్ప పేరుతో కాన్సెప్ట్ వీడియోను విడుదల. ఫహద్ ఫజిల్, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు. ఆల్రెడీ పుష్ప 1లో వీళ్ళు యాక్టింగ్ ఇరగదీశారనుకోండి. నెక్స్ట్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం మిరస్లో క్యూబా ప్రాజెక్ట్. ఇక్కడైతే ఆల్రెడీ మనకైతే గెటప్లో అయితే చూపిస్తున్నారండి అల్లు అర్జున్ని. ఈ గెటప్ ఎలా ఉందంటే గ్రామ దేవత తరహా వేషధారణలో కనిపిస్తున్నారు. పుష్పది రూల్ కాన్సెప్ట్ టీజర్తో పాటు శుక్రవారం లుక్ను కూడా విడుదల చేశారు. అందులో చీర జాకెట్ ధరించి గ్రామ దేవత తరహా వేషధారణలో కనిపించారు అల్లు అర్జున్. తిరుపతి సమీపంలో జరిగే జాతరలలో మగవాళ్ళు ఇలాంటి వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి గెటప్లో అల్లు అర్జున్ కనిపించనున్నారు. సో అల్లు అర్జున్ ఈ గెటప్లో ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.